చార్మినార్ చూడడానికి ఏదో పోతున్నా రూమ్మేట్ అట్లా తిరిగేసి వద్దాం. గైస్ ఇది మా హాస్టల్ ఎదురుగా ఉన్న ముబారక్ రెస్టారెంట్. టేస్ట్ సూపర్ ఉంటుంది, రేటు కూడా సూపర్ ఉంటుంది. ఇంకో మేడ్చల్లో బస్ ఎక్కినాం, ఆడ నుంచి సికింద్రాబాద్, ఆడ నుంచి ఏమో అఫ్జల్ గంజ్ పోవాలి. అంతే, అక్కడితో అయిపోద్ది. గాయస్ ఇంకా వీళ్ళని చూస్తే నాకు పాట గుర్తొస్తుంది. పుత్తడు బొమ్మకు పుట్టెలు కడుతూ పురుషుని ముని వేళ్ళు. మరంతే, గని సీట్లు ఉండగా పోయి వచ్చి నా ముందరనే ఊకొని ముచ్చట్లు పెట్టాలి. గాయస్ ఇక సికింద్రాబాద్ దిగినాం, మళ్ళీ 100 అన్న 80 అన్న ఎక్కాలి. డైరెక్ట్ అఫ్జల్ గంజ్లో దిగాలి. గైస్ ఇంకా మొత్తానికి మదీనా కాడికి వచ్చాను. అన్ని మార్కెట్లో అన్నీ భలే ఉన్నాయి. అంతా మొత్తం అంతా సందడి ఉంది అంతా. ఓకే, ఇంకా అది చూసిల్లా మదీనా హోటల్, అది ఫేమస్, బాగుంటుంది బిర్యానీ అంతా. ఇంకా మార్కెట్లోకి అయితే వెళ్తున్నాం. ఇంకా కొంచెం ముందటికి పోతే చార్మినార్ ఉంది, ఇక నడుచుకుంటూ పోదాం అట్లా. ఈ ఆంటీ అయితే మొత్తం నా వీడియో మొత్తం కవర్ చేసేస్తుంది, ఏం కాదు, పర్వాలేదు. గాయస్ ఇక్కడ రంజాన్ మంత్లో అయితే ఈ ప్లేస్ మొత్తం కొంచెం స్పెషల్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడికి రావడం, మార్కెట్లో కొనుక్కోవడం, అంతా తిరగడం, రోజా ఇప్పడం, ఇక్కడనే ఫుడ్ తినడం అంతా ఏదో కొంచెం స్పెషల్గా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఇక ఒక్కొక్కసారి చూద్దామని చెప్పేసి నేను కూడా వచ్చిన. గాయస్ ఇక్కడ మనం రంజాన్ టైంలో నడిస్తే మనకు అవుపించేది ఏంటంటే లైట్స్, షాపింగ్, బ్యాంగిల్స్, అత్తర్ స్మెల్, హలీం స్టాల్, ఇవే అవుపిస్తాయి ఎక్కువ. సందడి ఉంటుంది అంతా. ఇక సరే అని చెప్పేసి చూద్దాం పండి. ఇక్కడ ఎట్లా అంటే ఫ్యామిలీ మొత్తం కలిసి ఈద్కి రెడీ అవుతారు, మసీద్కి రావడానికి రెడీ అవుతారు. మొత్తం ఫ్యామిలీ అంతా ఒకేసారి ప్యాక్ చేసుకొని వస్తారు అన్నట్టు. అందుకే ఇట్లా చాలామంది ఒకేసారి అవుపిస్తారు. ఇక్కడ షాపింగ్ అంటే జస్ట్ కొనడం కాదు, కొంచెం మెమరీస్ క్రియేట్ చేసుకోవడం, తిరగడం లాంటి ఇట్లా జస్ట్ అట్లా ఫన్. ఇంకా చూస్తా అంటే మెల్లగా సాయంత్రం అవుతుంది. ఇక అందరు రోజు ఓపెన్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే వెయిటింగ్లో ఒక పేషెన్స్ ఉంది, ఒక గ్రాటిట్యూడ్ ఉంటుంది అట్లా. గాయస్ ఈ నుంచి మళ్ళీ ఇంకా మార్కెట్ ముందటి మొత్తం ఆడి వరకు చార్మినార్ దాకా మార్కెట్ ఉంటుంది. చార్మినార్ చుట్టూ మొత్తం అంతా మార్కెట్ ఉంటుంది. 5 నిమిషాల నుంచి నడుస్తూనే ఉన్నా, ఇంకా వస్తలే చూస్తా అంటే వచ్చింది మెల్ల. ఇక పోతున్నా, నేను మా రూమ్మేట్ ఇట్లా జస్ట్ అట్లా పోయి చూడ్డానికి వచ్చినాం. ఇక పోయి అక్కడనే రోజా అయిపోయి వెళ్ళిపోదామని చూస్తున్నాం. రోజా అక్కడనే అట్లా ఒక్క పొద్దు దాన్ని అయిపోయి. బ్రదర్ నవ్వుతున్నాడు వీడియో తీస్తా అంటే. సరేలే వెళ్ళిపోదాం మెల్లగా. చూస్తే మొత్తం పోతాంటే బాగా రష్ బాగా పెరుగుతుంది. సరే ఇక మెల్ల అట్లా తీసుకుంటా మెల్ల వెళ్ళిపోయినా. మొత్తానికి అయితే మెల్ల కొంచెం ముంగడి దాకా వెళ్ళిపోయాను. ముంగడ చూస్తే మొత్తం అంతా లొల్లి అంత చికాకు ఉంది. సరేలే అని చెప్పేసి పోయి 4 ఫోటోలు 4 వీడియోలు జస్ట్ అట్లా పోయి తీసుకొని అయితే వచ్చేసిన. ఆల్మోస్ట్ ఇక దగ్గరకు వచ్చేసిన. కాకపోతే ఏంటంటే అక్కడ చీకటి అవుతుంది పోతాంటే ఇక వీడియోలు వస్తలేవు, జస్ట్ ఫోటోలు కూడా అంత లైటింగ్ ఏం వస్తలేదు. సరేలే అని చెప్పేసి ఏదో వచ్చిన 4 ఫోటోలు తీసుకొని అయితే వచ్చేసిన. అన్నిటికి సంబంధించిన మార్కెట్లు ఉన్నాయి ఇక అందరు కొనుక్కోవడానికి. ఇక ఫారెన్ వాళ్ళు వీళ్ళు కూడా వస్తారు ఒక్కొక్కసారి. ఇక ఎప్పుడు రష్ ఉంటుంది ఇక్కడ, మామూలు అయితే ఫ్రీ ఉండదు. గాయస్ ఇది ఇక చార్మినార్గా ఇక 500 మీటర్స్ రేడియస్ వరకు మొత్తం అంతే ఉంటుంది. ఇదంతా ఇక అంతే మొత్తం జాతర ఉంటుంది. ఇందులోనే ఆటోలు, ఇందులోనే బైకులు, ఇందులోనే సైకిల్, ఇందులో మనుషులు, ఇక అంతా ఇలానే తిరుగుతూ ఉంటారు. ఇక ఏంటంటే మార్కెట్ కాబట్టి అంతే ఉంటుంది మొత్తం అంతా. ఇక తిరుగుతూ అంటే అలవాటు అయిపోద్ది. మొత్తం అంతా ఇక ఎప్పుడు ఇంతే ఉంటుంది. ఇక రష్ ఉంటుంది. మైక్లో అనౌన్స్ చేస్తాలి ఇక సామాన్లు జాగ్రత్తగా పెట్టుకోండి అని. ఎందుకంటే పోతాయి, దొంగలు ఉంటారు, అవి ఉంటాయి. నా దగ్గర నా ఫోను, బస్ పాస్ తప్ప ఏం లేవు నా దగ్గర. ఫోన్ అయితే చేతుల్లోనే ఉంది. సరే అని చెప్పేసి పోతాను. ఇంకా వేరే ఎక్స్ట్రా వస్తువులు ఉంటే ఇక అంతే. ఇక చార్మినార్ ఇదే గైస్ చార్మినార్. ఇది ఎప్పుడంటే మన 1591లో ఎట్లా అంటే కులీ కుతుబ్ షా వంశంలో మొహమ్మద్ కులీ కుతుబ్ షా వాళ్ళు అట్లా కట్టించారు అన్నట్టు. గాయస్ ఇక ఈ చార్మినార్ కట్టడం అనుకున్న హిస్టరీ మీకు తెలిసే ఉంటుంది. అప్పట్లో ప్లేగ్ వ్యాధి అయితే వచ్చింది. ఈ ప్లేగ్ వ్యాధి నుంచి జనాలను రక్షించడానికి సుల్తాన్ అల్లాని అయితే ప్రార్థించాడు అన్నట్టు. ఇక ప్లేగ్ వ్యాధి తగ్గిన తర్వాత ఈ ప్రదేశాన్ని మొత్తం ఇట్లా చార్మినార్గా కట్టి దానికి గుర్తుగా పెట్టిండు అని హిస్టరీ చెప్తుంది. గాయస్ చూడండి అది ఎంత బాగుందో. ఎంతైనా అప్పటి కట్టడాలే. ఇప్పటి మనకు తెలిసిందే మన రోడ్లు ఎగ్జాంపుల్స్ ఎట్లుంటాయి అనేది. ఒక 1-2 నెలలు ఎక్కువ చాలా.
గైస్ చూడండి, ఇక్కడ చుట్టుపక్కల అంతా మార్కెటే, చిన్న చిన్న దుకాణాలు అవి ఉంటాయి. ఇక ఫోటోలు దిగేటోళ్ళు ఫోటోలు దిగుతారు, ఇక మామూలుగా తిరిగేటోళ్ళు తిరుగుతారు, అమ్ముకునేటోళ్ళు అమ్ముకుంటారు, కొనేటోళ్ళు కొంటూ ఉంటారు. ఇక అంతే ఉంటుంది, రష్ ఉంటుంది, ఎప్పటికి ఇంతే ఉంటుంది. గాయస్ ఇక్కడిక్కడనే మళ్ళీ తిరిగిన 2 రౌండ్లు తిరుగుతుళ్ళు కొంటుర్రు, మళ్ళీ తిరుగుతుళ్ళు, మళ్ళీ కొత్త ఏమైనా ఉంటే కొంటుర్రు, రిపీట్ అంతే. ఇంకా చార్మినార్ అంటారా, ఇది ఎక్కలే. 5:30 అయింది నేను వచ్చేవరకు, లేటు 5:30కి క్లోజ్ చేసి ఇస్తారు. ఇక అందుకని ఇక దాన్ని ఎక్కడానికి కుదరలే. ఇక మళ్ళీ ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఎక్కుతలేను. గైస్ ఇక చూడండి, ముంగట మొత్తం మార్కెట్ ఉంటుంది. ఇక అమ్మాయిలకి గాజులు వాళ్ళు కొంటూ ఉంటారు, షాపింగ్ ఎక్కువ కాబట్టి గాజులు, కమ్మలు, ఇక చెప్పులు, బ్యాంగిల్స్, అవి ఇవి అనే మొత్తం ఇన్ని ఉంటాయి. అన్నీ మెరుస్తా ఉన్నాయి, భలే ఉన్నాయి అంతా. అవి గాజులు, కమ్మలు లాంటివి ఇట్లా చాలా బాగుంది చూడడానికి. ఇక వాళ్ళే కొంటూ ఉన్నారు, తిరుగుతూ ఉన్నారు. ఇక అందువల్ల ఇక్కడ బాగా ఎక్కువ ట్రాఫిక్ లెక్క బాగా ఎక్కువ జామ్ అయింది. ముందటికి పోనీకి లేదు ముంగటైతే. సరే అని చెప్పేసి ఇక ఒక రౌండ్ వేసి వస్తే ఇక మొత్తం బాగానే ఉంది, అంతా క్లియర్ ఉంది. అత్తర్ లాంటివి, ఇక సెంట్, పర్ఫ్యూమ్ లాంటివి అన్నీ దొరుకుతాయి. చార్మినార్ కాడ ఇక్కడ కొంచెం బాగానే ఉంటాయి కొన్ని సామాన్లు కొనడానికి చూడడానికి ఇట్లా. ఓకే, అందరు కొంటారు, బాగుంది. फोटो వచ్చింది सेल फोन, हैंड बैग, बिग पैकेट स्टोर से बचा रहिए और अपने सामान की हिफाजत कीजिए। గైస్ ఘోరంగా ఉడకపోతుంది. ఇలా తిరుగుతా అంటే ఘోరంగా కలిసిపోయినా. ఇక మొత్తం అంతా అదే ఉంది, అంత చికాకు బాగా కొంటాళ్ళు అంతా అరుగుతుళ్ళు. ఓకే, ఇక బీరాలు అవి అని మొత్తం తిరుగుతుళ్ళు, ఫోటోలు ఇట్లా అంతా ఇంతే రిపీట్. అదే ప్రాసెస్ అంతా అంతే. గైస్ ఇక అంత అయిపోయింది. సాయంత్రం 6-6:30 అవుతుంది. ఒక్క పొద్దు టైం ఇడిచే టైం అయింది. ఇక ఏమైంది, మసీద్ ముంగట మక్క మసీద్ ఉంది, లోన పోయి కొంచెం ఏమన్నా తినేసి నమాజ్ చేసుకొని బయటకు వచ్చేద్దాం. ఇక గైస్ ఇక్కడ మీరు చూడండి, ఇదే ఇక్కడ హైదరాబాద్లో ఉండే మక్కా మసీద్. ఇక్కడ చాలా మంది వస్తూ ఉంటారు నమాజ్ చేసుకోవడానికి. ఇక రంజాన్ నెలలో అయితే ఇక బాగా ఫుల్ రష్ ఉంటుంది. ఇక్కడ ముంగట ఏంటంటే ఫుడ్ ఐటమ్స్ లాంటివి అన్నీ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళందరూ ఒక్క పొద్దు రోజా ఉంటారు కదా, వీళ్ళందరూ కొనుక్కొని జస్ట్ రోజా మందం అంటే ఒక్క పొద్దు ఇప్పే మందం ఫుడ్ ఏమన్నా తీసుకోవడానికి పైసలు ఇట్లా తక్కువ అమౌంట్లో అయితే ఇక్కడ మామూలు ఇట్లా ఖర్జూర ఏంటంటే ఖర్జూర లాంటి ఇట్లా చిన్న చిన్నవి ఉంటాయి అన్నట్టు. ఇక్కడ చూడండి వ్యూ ఎంత బాగుందో, అంత నైస్, ఆసమ్. చాలా మంది తిరుగుతూనే ఉన్నారు, ఇంకా లోన ప్లేస్ కూడా ఉంది ఇంకా బాగా.
పోయి నమాజ్ చేసుకొని బయటికి రావడమే అంతే. कितना भैया ये हलीम लेंगे फिर लेंगे 50 है तो लेंगे भैया। హలీం 50 ఆట 50 రూపాయలకు హలీం. తినేటోళ్ళు డైరెక్ట్ తినచ్చు, లేకపోతే ఇక కవర్లో అట్లా ప్యాకింగ్ చేసి ఇచ్చేస్తాడు. అది చూడండి దాన్ని అట్లా కడుతుండు. గైస్ ఇంకా ముంగట అదంతా అదే ప్లేస్. ఒక్క పొద్దున్న వాళ్ళంతా ఒక్క పొద్దు తిప్పి తినేందుకు ప్లేస్ ఉంటుందంట మొత్తం. చూడండి మొత్తం అంతా ఫుల్ అయిపోయింది, ఇంకా లేదు ప్లేస్, ఫుల్ అయిపోయింది చాలా. అంటే ఉంది ఇంకా లోన పోతే ప్లేస్ ఉంది, కానీ ఇప్పుడు బయట అయితే అయిపోయింది. ఇంకొక పొద్దు తిప్పుతున్నాం ఇక. అంటే ఇక ఏదో కొంచెం తిని ఇక బయటికి వేసి తిందామని చెప్పేసి నమాజ్ చేసుకోవడానికి అయితే వచ్చి ఇంకా అయిపోయింది. ఇక 5 నిమిషాలల్లో ఆజామ్ ఇస్తారు, 5 నిమిషాలల్లో నమాజ్ స్టార్ట్ అయింది. పోయి చేసుకొని వెళ్ళిపోవడమే. గైస్ చూడండి అయిపోయింది, నమాజ్ అయిపోయింది. ఇది మక్కా మసీద్ లోపలంతా ఇట్లా ఉంటుంది, బాగా నీట్గా ఉంది, అంతే పీస్ఫుల్గా బాగుంది. నమాజ్ అయిపోయింది, 5 నిమిషాలు అయిపోయింది, పోతుర్రు. ఇక మన బాయ్ వచ్చేసి ఇక్కడ వాటర్ తాగుతుండు. సరే కానీ ఇక అంతే. వావ్ నైస్, బాగుంది అంతా చూడ్డానికి. ఇట్లా కైసా హై భయ్యా? అచ్చా హై. గైస్ అయిపోయింది, ఇక నమాజ్ అంతా అయిపోయింది. ఇక బయట ఏమన్నా తినేసి హాస్టల్కి ఎక్కేయటం. ఇక ఇట్లానే ఉంటాయి. గాయస్ అయిపోయింది, ఇక దమ్ అయిపోయింది. ఇక ఏమన్నా కొంచెం తినాలి, మిక్కాలి, తినేసి మళ్ళీ రౌండ్ వేసి ఇక డైరెక్ట్ ఇంకా బస్ ఎక్కి వెళ్ళిపోవడం. ఏం లేదు, వేసినాం, ఆర్డర్ ఇచ్చినాం. ఇంక 5 నిమిషాలు ఇంకా రావట్లే, వచ్చిండు, కానిచ్చినాం. 10 నిమిషాలు కానిచ్చినాం. మళ్ళీ బయటికి పోయి మళ్ళీ 2 రౌండ్లు వేసి ఇక హాస్టల్కి పోవడమే. చూడండి మళ్ళీ 2 రౌండ్లు వేసినాం. అంతా అయిపోయింది, అంతా తగ్గిపోయింది జనం అంతా. ఇక అయిపోయింది కదా, అంటే నమాజ్ అయిపోయింది, అంత అయిపోయింది. అందరు ఎటోళ్ళు అటు వెళ్ళిపోయింది. ఇక చాలా తక్కువ మంది ఉన్నారు కానీ కొంచెం. గాయస్ ఇంకా మన బాయ్ అయితే ఇక రింగులు ఉండని చూస్తుండు ఏది ఉంటాడో అది చూద్దాం. అడుగుతుండు, బేరం ఆడుతుండు. కాకపోతే చూస్తుండే ఏ సైజ్ వస్తుందా ఏందనేది. ఇక పక్కన చూస్తే ఇవన్నీ చార్మినార్ పేరుతో ఉన్న అన్ని కీ చైన్స్ ఉన్నాయి. అదేమో బీరువాకి పెట్టుకునేది, బీరువా అంటాను, అది ఫ్రిడ్జ్కి పెట్టుకునేది. ఇక అవన్నీ అవే కీ చైన్స్ ఉంటాయి అన్నట్టు ఇవన్నీ. ఇక ఇంకొంచెం ముందడికి పోతే ఇక ఇందాక చూసినాయి అయ్యే గాజులు, అవే కమ్మలు. ఇంకా షాపింగ్ నడుస్తూనే ఉన్నది, అన్నీ అయిపోయినాయి కానీ. సరే కానీ అక్కడ మాత్రం రష్ మాత్రం ఇంకా అసలు తగ్గలే. ఇంకా నైట్ అవుట్తో ఇంకొంచెం మెరుస్తున్నాయి, బాగున్నాయి అంత లైటింగ్, అవి డిజైన్ అంతా చాలా బాగుంది అంత చూడ్డానికి ఇట్లా. ఓకే ఇంకా పోతున్నాం, ఇంకా అయితే లేదు షాపింగ్. ముంగట స్పెట్స్ మొత్తం ఒంటికి వేసుకొని తిరుగుతుండ్రు, అట్లుంటుంది మరి షాపింగ్ బిజినెస్ అంటే.
గాయస్ ఇదే ఈత రాక్టర్ మొత్తం చేకేసుకొని మరీ వస్తుంది వాసన ఉంటేనే చూద్దాం. ఇన్ని 200 నుంచి 500 600 దాకా ఉన్నాయి. బాగున్నాయి స్మెల్ మాత్రం అంతా చాలా బాగుంది. గాయస్ అయిపోయింది ఇక అంతా తిరుగుడానికి అంత అయిపోయింది. ఇక తిరిగినాం ఇక అలసిపోయినాం. ఇక పోయి బస్సు ఎక్కాలి. బస్సు ఎక్కి హాస్టల్కి పోవాలంతే. ఇంకా ఇంతే గాయస్ ఈ వీడియోలో ఇంకా అంతే. ఇక వీడియో నచ్చితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసేయండి అయిపోద్ది.